హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాస్ టీవీ నేను అలంకృత. సో నిన్నటి ఎపిసోడ్ చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఆల్రెడీ శ్రీజ ఎగ్జిట్ అయిన వీడియో, దానికి కారణాలు కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ సంఘటన గురించి మాట్లాడుకునే దానికంటే మిగిలిన శ్రీజ ఎగ్జిట్ అయిన తర్వాత మాట్లాడుకున్న విషయాలు కానీ అసలు ఆవిడ ఎందుకు ఎగ్జిట్ అయింది అనుకుని కూడా మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఓట్ల చీలిక వల్లే భరణి గారికి హౌస్లో ఎక్కువ ఫేవరెటిజం ఉండడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అందరు కలిపి భరణి గారికి ఓట్లేయడం జరిగింది. కానీ శ్రీజ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండే, బయట ఉన్నప్పుడు నాకు ఇంతమంది సపోర్ట్ చేశారు, రివ్యూవర్లు నా కోసం కొట్లాడారు, చాలామంది సెలబ్రిటీలు పోస్టులు పెట్టారు లేదంటే కామెంట్లు పెట్టారు, సో ఎక్కువ హైలీ ఛాన్సెస్ నేనే ఉండే ఛాన్సెస్ ఉందని తీసుకున్నారు. కానీ బిగ్ బాస్ భరణి గారిని ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఎందుకంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన ఎలిమినేట్ అయ్యారు. ఈవిడ మాత్రం ఎక్స్ కంటెస్టెంట్లు ప్లస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళ దాంతో ఎలిమినేట్ అయింది కాబట్టి మేబీ ఈవిడే ఉంటుంది అనుకున్నాను. డైరెక్ట్ తీసుకుంటాను అనుకున్నాం కానీ ఓట్లు పెట్టి మళ్ళీ అందులో టాస్కులు పెట్టి మళ్ళీ ఈవిడ ఎగ్జిట్ చేస్తారని అయితే అనుకోలేదు. యాక్చువల్గా 4 టాస్కులు పెడితే ఫస్ట్ టాస్క్ డ్రా అయిపోయింది అండ్ మిగిలిన 3 టాస్కులలో భరణి గారు 2 టాస్కులు, ఈ అమ్మాయి 1 టాస్క్ గెలిచింది. ఒకవేళ ఆ టాస్క్ కూడా పెట్టుంటే మేబీ టై అయ్యేదేమో, మేబీ ఓట్స్ కూడా కన్సిడర్ చేస్తా అన్నారు కాబట్టి భరణి గారికి ఎక్కువ ఓట్స్ అయితే వచ్చాయి. సో ఆల్రెడీ నిన్న ఎగ్జిట్ అయిపోయింది అమ్మాయి. అండ్ హ్యామర్తో 2 బాక్సులు పంపించి నిఖిల్ని గౌరవ్ని కొట్టమని చెప్తే ఈయన భరణి గారు స్టే ఉన్నారు అండ్ శ్రీజ ఎగ్జిట్ ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఆ అమ్మాయికి ప్రతిసారి అగ్ని పరీక్ష నుంచి స్టార్ట్ చేస్తే బిగ్ బాస్ ఫస్ట్లో వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా ఎక్కడో ఏదో కలిసి వస్తలేదు. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చారంటే ఏదో ఒక లక్ ఉందని అనుకోవచ్చు. దాదాపుగా చాలా సీజన్స్లో అలా పంపించిన వాళ్ళకి మళ్ళీ రీఎంట్రీ అనేది జరగలేదు. బట్ శ్రీజాకి భరణి గారికి జరిగింది కాబట్టి ఇట్స్ టూ గుడ్ అనే చెప్పొచ్చు. జనరల్గా దివ్యాను తనుజాను మన మాధురి గారు మాట్లాడుకుంటున్నారు. ఆవిడ ఓవర్ కాన్ఫిడెంట్, పైగా టార్గెటింగ్ అర్థమైపోయింది, గేమ్ చూసి వచ్చింది కాబట్టి ఆమె కావాలనే ఇదైపోయింది. పైగా అరగంట అరుస్తుంది, ఆ విషయాలు ఆవిడకు కూడా తెలుసు. బట్ అయినా కానీ ఆవిడ ఏం మార్చుకోలేదు కాబట్టి తనకు మైనస్ అయిందని చెప్పడం అయితే జరిగిందనమాట. మేబీ అలాంటివి కాకపోయినా భరణి గారికి ఎక్కువ ఫేవరిజం ఉంది కాబట్టి వీళ్ళ ఓట్లన్నీ ఆయనకు పడిపోయాడని నేనైతే అనుకుంటున్నాను. తనేం మారలేదు. ఫస్ట్ ఎలా ఉందో అగ్ని పరీక్ష నుంచి స్టార్ట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా తన సేమ్ అలాగే ఉందని నాకు అనిపించింది. మీకేమైనా అనిపిస్తే మీరైతే కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం వచ్చి మాధురి గారు హౌస్లో 2-3 టైమ్స్ పడుకున్నారండి. రాత్రి మొత్తం తెల్లారిందాక దుప్పట్లు కప్పుకొని ముచ్చట్లు పెడితే పొద్దున్నే నిద్ర రాక ఏమవుతుంది చెప్పండి. అండ్ మైక్ కూడా ధరించట్లేదు. ఎందుకో కొంచెం భరణి గారు రానంత వరకు మాధురి గారు బాగా ఆడారేమో. భరణి గారు వచ్చిన తర్వాత మాధురి గారు మళ్ళీ భరణి గారికి ఏమైనా డైవర్ట్ అవుతున్నారా ఏంటనేది అర్థం కాలేదు. ఎందుకంటే భరణి గారు ఇంట్లో స్టే చేసిన తర్వాత 5 మెంబర్స్కి మీరు టాస్క్ ఆడడానికి క్యాప్టెన్ అవ్వడానికి మీరు ఎవరికి ఛాన్స్ ఇస్తారని అన్నప్పుడు జనరల్గా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను ఇస్తా అంటే అది అసలు కరెక్ట్ గేమ్ కాదని అంట. నాకు సపోర్ట్ చేసా అంటే హౌస్లో వాళ్ళకి వాళ్ళు ముచ్చుకులు ఇచ్చుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకున్న వాళ్ళకి ఇస్తే మిగిలిన వాళ్ళు పిచ్చోళ్ళ అంటే వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్లు ఆడుకుంటారు, వాళ్ళు చేసుకుంటారా? ఇదైతే నాకు రాంగ్ అంటే రాంగ్ డెసిషన్ అనిపించింది. అసలు భరణి అన్న ఫుల్ ఎపిసోడ్ మొత్తంలో నాకు ఎక్కడా నచ్చలేదు. ముందు ఈ విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాము. క్యాప్టెన్సీ టాస్క్ అంటే జనరల్గా మాధురి గారు భరణి గారు వచ్చినప్పటి నుంచి ఒక టాస్క్లో శ్రీజకి కరెక్ట్ న్యాయంగా ఆవిడకి విన్నింగ్ ఇచ్చిన, బట్ భరణి గారు సపోర్టర్ ఆవిడ. ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా మాధురి గారు భరణి గారినే సపోర్ట్ చేస్తుంది కానీ భరణి గారు మాధురికి అసలు క్యాప్టెన్సీ అయ్యే ఛాన్సే ఇవ్వలేదు. అసలుకి క్యాప్టెన్సీ టాస్క్ అయ్యే ఛాన్స్ ఇస్తుంటే ఆమె గెలుస్తుందో గెలవదో పక్కకు పెడితే ఆవిడైతే అంత డిమాండింగ్ ఉన్న ఆమె క్యాప్టెన్సీ కూడా చూస్తే అయిపోయేది కదా. కాకపోతే ఫైనల్గా అయితే ఇక్కడ దివ్య అయింది. భరణి గారు అండ్ నిఖిల్ గారు అండ్ తనూజ అండ్ నెక్స్ట్ మన దివ్య సాయి పాపం జెన్యున్గానే ఆడుతున్నాడు కానీ తనుజ సాయిని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. కౌంటింగ్ ప్రకారంగా చూసుకుంటేనేమో తనుజకి 8 మెంబర్స్ ఉన్నారు, దివ్యకి 6 మెంబర్స్ నించున్నారు, సాయికి 1 నెంబర్ నించున్నారు, మన నిఖిల్కి 3 మెంబర్స్ నించున్నారు. ఇలా డీజే క్యాప్టెన్ లాగా ఎవరు ఎక్కువ మంది నించుంటే వాళ్ళు సపోర్ట్ చేసినట్టు, వాళ్ళు క్యాప్టెన్ అయినట్టు. సో ఓవరాల్గా కట్ చేస్తే తనుజ గారికి అండ్ దివ్య గారికి టైఅప్ పడింది కాబట్టి ఫైనల్గా ఎవరితో పాటు అయితే ఎక్కువ ఉండి డాన్స్ చేస్తారో వాళ్ళే. అండ్ ఇంకొకటి రాము రాథోడ్ కూడా గేమ్ చాలా చక్కగా ఆడుతున్నాడు, మొహమాటాలు లేకుండా ఆడుతున్నాడు. తనుజ ఏంటంటే నిజంగా చెప్తున్నా ఈ అమ్మాయి అసలు ఎలాంటిదంటే ఎమోషనల్ డ్యామేజ్లు చేస్తుంది. నువ్వు నాకు సపోర్ట్ చెయ్యవా, చూసుకుంటా నీ సంగతి అనేంత లెవెల్లో మాట్లాడుతుంది. అటు వెళ్ళి రాము రాథోడ్ని భయపెట్టిస్తుంది, ఇటు వెళ్ళి సాయిని భయపెట్టిస్తుంది. సాయి దివ్య సైడ్ నించొని దివ్య క్యాప్టెన్ అయిన తర్వాత
సాయి ఇది నేను గుర్తుపెట్టుకుంటా, నేను నీకు డబ్బులు ఇచ్చాను కానీ నువ్వు నా సైడ్ నించోలేదంటుంది. వాళ్ళ మనసాక్షిలోంచి కెప్టెన్ అవ్వాలనేది రావాలి కానీ సపోర్ట్ చేయలేదు. ఎన్ని గేమ్లు ఆడతావమ్మా ఇంకా సపోర్టింగ్ ఆడిన గేమ్ అసలు ఒకటైనా గెలిచావా? పోనీ అదైనా చెప్పు. ఇక్కడ నాకైతే రాంగ్ అనిపించింది. ఇంకొకటి పవన్ కళ్యాణ్తో ఒక చిన్న గొడవని కాస్త తీసుకెళ్ళి నిన్న వాష్ ఏరియా దగ్గర ఇమ్మాన్యుల్ కూడా ఏదో చెప్తుంటే ఫుడ్ గురించి అక్కడ కూడా ఏంటి ఎవడికి బాస్ ఇక్కడ? నీకైతే నీ ఇంట్లో బాసు, ఇక్కడ ఎవరికి బాస్ కాదు, బిగ్ బాసే బాస్. అక్కడ ఎవరి మీద ఏం చేస్తే ఇక్కడ పడడానికి ఎవడు రెడీగా ఉండడు. ఇమ్మాన్యుల్తో బిహేవియర్ అలా ఉంటుంది. మళ్ళీ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడు? చపాతి పప్పు గొడవలు చెప్పాలంటేనే నాకు సిగ్గుగా ఉందిరా నాయన. కానీ వీళ్ళు కొట్లాట 10 minutes ఫుటేజ్ 50 నిమిషాల్లో ఇదే ఉంటుంది. పప్పు ఉప్పు గొడవలు తప్పితే ఇంకేం ఉండవాడ. బట్ నాకైతే పవన్ కళ్యాణ్ మాట్లాడిందే కరెక్ట్ అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం 50% బెండీలు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి ఇవాడు మాట్లాడింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మాధురి గారు వచ్చి బెండీలు రేపు మార్నింగ్ చేద్దాం, ఆలు చేద్దాం అని చెప్పేసి చెప్పారనమాట. ఇచ్చిన సరుకులు పడేయకుండా కాపాడడం ఒక ఎత్తు అయితే కనీసం రైస్లోకి ఏం తింటారు, చపాతీలోకి ఏం తింటారు అనేది మినిమం కామన్ సెన్స్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వెవరు అని మాట్లాడే పెద్ద పదాలు మాట్లాడడం కాకుండా ఆవిడ రేషన్ ఓనరే, ఒప్పుకుంటాం. అంతేగాని నువ్వెవరు మాట్లాడడానికి, నువ్వెవరో డిసైడ్ చేయడానికంటే అక్కడ అందరికీ ఈక్వాలిటీ ఉంటుంది యాజ్ ఏ హౌస్మేట్గా. ఎందుకు అని అంటే అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే, అందరూ సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే, అందరూ ఇది ఉన్న వాళ్ళే కాబట్టి అలా మాట్లాడడం తప్పనైతే నాకు అనిపించింది అనమాట. మాధురి గేమ్ ఎందుకో పక్కకు పెట్టేస్తున్నారు అనిపిస్తుంది. కేవలం ఈ తనుజ వల్లనే ఈసారి మాధురి ఎలిమినేట్ అయ్యేటట్టుంది. కానీ వాళ్ళిద్దరి జంట ప్రేమ పక్షులు రాజా రావాలి కదా ఇంట్లోకి, ఫ్యామిలీలో అది ఫుల్ రేటింగ్ వస్తుంది కదా మన దువ్వాడి శ్రీనివాస్ గారు రావడానికి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆ ప్రేమ పక్షులు లైవ్లో ఏం మాట్లాడుకుంటారా, ఏం చేస్తారు అంటే ఆ ప్రేమ పక్షుల్ని మనం కూడా వీక్షించాలి. కాబట్టి నేను కూడా దువ్వాడ గారి ఫ్యాన్ కాబట్టి ఆయన హౌస్లోకి వస్తే చూడాలని నాకు కూడా ఉంది. కాబట్టి మేబీ ఈవిడ ఫ్యామిలీ వీకెండ్ వరకు ఉంచేలా ఉన్నారు. నాకు తెలిసి ఈవిడ ఎలిమినేట్ అవుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఈవిడ ఒకటి. రాము రాథోడ్ అయితే స్ట్రాంగ్గా నించున్నాడు, దివ్యాకి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి స్ట్రాంగ్గా నించున్నాడు. సాయిని తనుజ బెదిరించడం, ఈ కొట్లాటలు ఎలా ఉన్నాయంటే ఇంకొకటి దివ్యకి రీతుకు కూడా గొడవ. రీతు కూడా బాగా రేజ్ అవుతుంది. డెమాన్ పవన్ అనుకుంటుందేమో అందరిని పట్టుకొని. డెమాన్ పవన్ అయితే సైలెంట్గా ఉంటాడు, గమ్మున ఉంటాడు, ఏం మాట్లాడినా నాదే అనుకుంటుంది. అలాగే అందరి మీద అరుస్తుందేమో నాకు. చిన్న ఛాయ్ కొట్లాట, 1/2 కప్పు ఛాయ్కి అబ్బా ఇక బయట వీళ్ళు ఏం తినలేదు ఏం చేయలేదు అన్నట్టే ఆడిపోయి ఇంతగానం కొట్లాడుకుంటుంటే బాధ అవుతుంది. ఈ బిగ్ బాస్ ఫుడ్ తగ్గిస్తేనే కొట్లాటలు అవుతాయి అని చెప్పేసి ఫుడ్ తగ్గించి మేనేజ్మెంట్ నేర్చుకుంటున్నారు, బయట అంత ఫుడ్ వేస్ట్ అవుతుంది కాబట్టి అని చెప్పేసి ఇట్లాంటి టాస్కులు పెడతాడేమో నాకు అనిపించింది. ఫైనల్గా దివ్య అయితే కెప్టెన్ అయింది. అండ్ భరణి గారు దివ్య సైడ్ నించోవాలా తనుజ సైడ్ నించోవాలంటే అసలు ఎవరి సైడ్ నించోట్లేడు. దివ్య కదా టాస్క్ అడి గెలిపించింది. ఈరోజు ఆయన హౌస్లో ఉన్నాడంటే దివ్య కూడా వన్ ఆఫ్ ది రీజన్ కదా. అసలు అటెళ్ళకుండా ఇటెళ్ళకుండా ఏంటి అసలు? అయిపోగానే తనుజ ఏమో ముక్కు మార్చుకొని నాకు అసలు హౌస్లో ఎవరు లేరు, హౌస్లో ఎవడుంటాడు, ఎవడు గోల్ ఆడిది, ఎవడు ఆట ఆడిది, నీకెందుకు సపోర్ట్ చేయాలి, నువ్వేమైనా పెద్ద ఎలిజబెత్ రానువా, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్లో ఎంత క్యూట్గా ఎంత మంచిగా అసలు గేమ్స్ ఆడేది, మంచిగా మాట్లాడేది. అసలు ఎలా అంటే ఒక కట్ ఆఫ్ ఉండేది, ఆ కట్ ఆఫ్కి దాటకపోయేది. ఇప్పుడు కట్ ఆఫ్ దాటి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆమె గేమ్ ఎక్కడ ఆడినట్టు చెప్పు, ఆమె గేమ్కి ఎఫెక్ట్ పడుతుంది కదా. నాకు ఎవడు లేడు అని అంటే ఎవడున్నా లేకపోయినా నా గేమ్ నేను ఆడుకుంటా, ఎవడుంటే నాకేంది లేకపోతే నాకేందని మాట్లాడాలి. కానీ నాకు ఇక్కడ ఎవడూ లేడు, నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్న వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోండి అని అంటే ఏమన్నా జీతంకి పని చేస్తున్నారు వాళ్ళు కూడా మీ లెక్కనే కదా వచ్చింది. ఇమ్మాన్యుల్ కూడా తనుజకి ఎంత సపోర్ట్ చేసినా కానీ దివ్య సైడ్ నించున్నాడు. దివ్య క్యాప్టెన్ అవ్వడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే బర్నీ గారి కోసం టాస్క్లు ఆడింది, సూపర్గా ఆడింది. తన పాయింట్స్ పెట్టాలనుకున్నప్పుడు తను కూడా కరెక్ట్గానే పెడుతుంది. కాబట్టి ఇట్స్ టూ గుడ్. ఫైనల్గా ఇదనమాట. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో నేను ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, టెలికాస్ట్ అయ్యేదానికంటే ముందే. ప్లీజ్ వాచ్ ఇట్ ప్లస్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.